యేసునామమున ప్రార్థించి బతిమలాడి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2026 సంవత్సరంలో 6వ మాసమైన ఈ జూన్ మాసము 21వ తేదీ పరిశుద్ధమైన దినమున జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాత సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి వచ్చిన దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది ఈ రోజును ఈ సమయాన్ని చూడని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి మనల్ని కనికరించి తన వాత్సల్యతను, తన కృపను మన ఎడల నూతనపరిచి ప్రభు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపును పెట్టి జీవం కలిగిన దేవాది దేవుని ఎంతైనా కూడా ఆయన శుద్ధించేవారంగా, కనిపించేవారంగా ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో అది తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. దేని పిల్లారా, ఈరోజు సాయంత్రము 4 గంటల నుంచి మరి యవనసుల గుడికి జరుగుతుంది. యవన పిల్లలందరూ కూడా మరి యవనసుల గుడికిలో కలుసుకోండి. మరి యవనసుల కొరకు వారి యవనాన్ని బట్టి వారికి తగిన వాక్యాలు యవనసుల మీటింగ్లోనే చెప్పగలము. ఈ ఆరాధనలో అంతా వాళ్ళకి చెప్పలేము, ఏదో 1-2 మాత్రమే చెప్పగలుగుతాం. కాబట్టి సండే స్కూల్ పిల్లలకి తగిన వాక్యాలు ఉన్నాయి. సండే స్కూల్ వస్తేనే ఆ వాక్యాలు వాళ్ళకి దొరుకుతాయి. ఈ ఆరాధనలో వాళ్ళకు అవన్నీ దొరకవు. వాళ్ళకి తగిన వాక్యము ఉదయకాలంలో జరిగే సండే స్కూల్ ఆరాధన కలుసుకుంటే వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి సండే స్కూల్కి పిల్లలను పంపించండి, యవనసుల గుడికి యవన పిల్లలకు పంపించండి. అది విషయము. కాబట్టి మీ పిల్లల్ని దేవులో పెంచేదానికి మీ తోడ్పాటు, మీ సహకారం ఎక్కువగా మాకు కావాలి. కాబట్టి మీరు వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళు ఏం చెప్తారో చెప్పి వాళ్ళని దేవుని మందిరానికి పంపించండి, దేవుని సముఖానికి పంపించండి. అర్థమవుతుందా? ఒక మాట చెప్తాను, ఆలోచించండి. మీరేమనుకోకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం తీసుకోండి. తీసుకుంటారు 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే సార్, ఎవడైనాను ప్రభువుని ప్రేమించకపోతే వాడు శపించబడును గాక అని నేను చెప్తాం లేదు, వాక్యం చెప్తాను. నువ్వు దేవుని ప్రేమించకపోతే శాపం వస్తుంది. నువ్వే ప్రేమించలేదు, ఇక నువ్వు దేవుని మాటని పిల్లలకి ఎలా చెప్తావు? అప్పుడు దేవుని గురించిన ఆ విషయాలు ఆ పిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళు దేవుని మందిరానికి రారు. అందువల్ల ఏమొస్తుంది? వాళ్ళకు కూడా శాపం వస్తుంది. అర్థమవుతుందా? ఆ శాపానికి కారకులు ఎవరవుతారు? తల్లిదండ్రులైనా మీరే అవుతారు. అయితే గుర్తించండి, పదే బతిమాలు చెప్తున్నాము. మీ పిల్లల్ని దైవికంగా పెంచండి.
దేవుళ్ళు పెంచండి. దేవుని ప్రేమించి బిడ్డలుగా వారిని తీసుకొని దేవుని సముఖానికి పంపించండి. చేతనైనంత మట్టుకు పిల్లలకి దేవుని గురించి చెప్పండి. అలానే సండే స్కూల్ పంపించండి, యూత్ మీటింగ్ పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదండి, ఎందుకు పంపించేది? మీరే నేర్పించచ్చు కదా. మేము మీకు చదువుకోలే. కానీ మీరు పంపించినా కూడా మన ఇంటికి వస్తే హోంవర్క్ అని ఉంటుందా? కోసి పెడతాం, ఎందుకు కోసి పెట్టేది? వదిలేయచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకోవాలా, ఒక మంచి స్థాయిలోనికి రావాలా, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలా, ఒక మంచి జీవితం జీవించాలా మనకంటే అని ఆశించే పంపిస్తున్నాం. మనమంటే ఈ గతిలో ఉన్నాము, మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నాం. మరి దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తుంది? వాళ్ళు దేవుని ఎలా సేవిస్తారు? నోరు తెచ్చి ఏసైని ఎలా మాట్లాడతారు, ఎలా చెప్పగలుగుతారు? ఏసైని గురించి వాళ్ళకి తెలియకపోతే ఈ పిల్లలకి దేవుని గురించి చెప్పండి, దేవుని గురించి చెప్పండి, దేవుని మందిరానికి పంపించండి. ఆమేన్. హల్లెలూయా. ఏం పిల్లారా, దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి గత సంవత్సరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిపించుకున్నట్లుగా ఈ సంవత్సరం కూడా జరిపించుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఇప్పటికి 6 రోజులు, నిన్నటితో 6 రోజులు అయిపోయింది. ఇది 7వ రోజు. ఈ రోజు కూడా ఉపవాస ప్రార్థన పండుగలు 7వ రాత్రి కూడా జరుగుతుంది. దేవుని బిడ్డలు కలుసుకునండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. వచ్చే నెల 5వ తేదీ వరకు బల్లతో ముగించబడుతుంది, బల్లతో ముగించబడుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన కోడికలో కలుసుకోండి. పోయిన సంవత్సరం ఉపవాసం వచ్చి ప్రార్థనలే చేశాము, స్తుతించినాము, ప్రభుని మహిమపరుస్తున్నాము, ఆరాధించినాము, ప్రార్థనలు మాత్రం చేశాము. పోయిన సంవత్సరం 21 రోజులు. అయితే ఈ సంవత్సరం అలా కాకుండా కొంతమందిని సేవకుల్ని రప్పిస్తున్నాము. వాక్యం మీరు వినటం వల్ల ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఇది గట్టిగా చెప్పండి. విశ్వాసం వస్తుందా? విశ్వాసం వస్తుంది. అందుకని మీరు దేవుని వాక్యం వింటే విశ్వాసం వస్తుందన్న ఉద్దేశంతో మీ ఇంటి వ్యక్తిగతంగా మీ ఇంట్లో సమయాన్ని గడిపి ప్రార్థన చేస్తారు అన్న ఉద్దేశంతో నేను పిల్లారా మరి దేవుని సేవకుల్ని దిగుబడి చేసి తీసుకొస్తున్నాము. మొదటి బ్యాట్స్మెన్ ఎవరంటే నేను ఉండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా పాతబడిన దేవసేవకులు వచ్చారు. అట్లాంటి వాక్యాలు మీకు దొరక జీవితంలో అది ఊరికే పోగొట్టుకున్నారు కొంతమంది. ఎంత బాధ చేస్తున్నారు అనుకుంటే ఉపవాసం ఉండదులే, స్వస్థరేమో మీరు, మీ పిల్లల మళ్ళీ అనాథలు అవుతారు. వాక్యం మీద పోరాటం ఉంది. మిమ్మల్ని ఉపవాసం ఉండమని ఎందుకు చెప్తుందా? ఉండగలిగిన వాళ్ళు ఉండమని చెప్తుంది. అంటే ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాక్యం మీద పోండి. వాక్యం మీద కూడా కష్టపడింది, ఏం చేయడం తప్పు. కలుసుకోండి. ఈరోజు ఆత్మీయ కుమారుడు, పెద్ద కుమారుడు యోబు వస్తాడు. దేవుని వర్తమానం మోసుకొని మంచి ప్రార్థన పనులు, మంచి విధేయులు, వెళ్ళారా నమ్మకమైన వాడు. చాలామంది దేవుని మహాకృపను బట్టి
నన్ను దేవుడు వాడుకొని సేవకులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఎటు చూపించి వెళ్ళిపోయినాడు. ఇతను ఒక్కడే నిలబడిపోయింది నా దగ్గర. నమ్మకంగా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నమ్మకంగా ఉన్నాడు. వస్తాడు, తెలుసుకోనండి, వాక్యం వినిపోండి, ఉపవాసం మొదలు పెట్టుకుని ఉన్నోళ్ళ గురించి చెప్పలే, ఉన్న వాళ్ళ గురించి చెప్పలే. రేపు ఒక సేవకులు వస్తారు. రేపు నైట్ ఐజక్ సార్లని ఒక పాస్టర్ వస్తారు. చేతిపెట్టులో దేవుని యొక్క ఘనమైన పరిచయం చేస్తున్న ఒక మంచి సేవకులు, మంచి ప్రార్థన పరుడు, ఒక మంచి విధేయులు, పిల్లరా రేపు రాత్రి వస్తారు. అటు తర్వాత ఇంకా వారం అంతా, వచ్చే వారం అంతా కూడా ఆదివారం వరకు, అంటే శనివారం వరకు ప్రార్థనలే జరుగుతాయి. ఆదివారం సాయంత్రము దేవుని చిత్తమైతే తెనాలి నుండి ఒక సేవకులు వస్తారు. తెనాలి నుండి ఒక పాస్టర్ వస్తాడు దేవుని వర్తమానం అందించడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని ప్రార్థన చేయండి, దేవుళ్ళు ఎదగండి, ఆత్మను ఆత్మగాకండి, బలపరుచుకోండి. దేవుని పక్షమును ఉండని వాడు ఆయనకు విరోధని వాక్యం బోధిస్తుంది. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవుని రాకడకు సిద్ధపడండి. ఎత్తబడతారు, లేకపోతే విడువబడతారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి, కలుసుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 25వ అధ్యాయము. ఆది కాండము 25వ అధ్యాయము 32, 33 వాక్యాలు చదువుకున్నాం. 32, 33, 34 వాక్యాలు. 25వ అధ్యాయం. ఏశావు, నేను చావబోతున్నాను కదా, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా చిక్కుడుకాయల వర్ధకమును ఏశావుకి ఇచ్చెను. అటు ఏశావు తన జ్యేష్ఠత్వమును తొలగించు. సార్, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా,
దేవుడు నడిపి. అయితే కిషోర్ సార్ చూసినాక నాకు బాధ వేసింది. బతుకుపోతున్నటువంటిది ఎఫెక్ట్ అనేది తగ్గుతా ఉంది బ్యాటరీ, అందువలన ఆపేసాడు. రోజు వచ్చి వాస్తుంటే నరాల కింద చూసి బాగా ఇంకెప్పుడు మేము చెప్పు అవుతుంది. వారానికి ఒకసారి వస్తుంది చెప్పు, ఏం చేయాలా నరాలు పడకపోతే. మంచిది తెలిపిల్లారా. మరి చదవబడిన వాక్య భాగం మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము. అక్కడున్న ఆ రాయబడిన ఆ మాట్లాడుతున్న సంభాషణ చేస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనకు పరిచయమైన వాళ్ళే. ఇసాకు కుమారులు ఏశావు, యాకోబు. ఇసాకుకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. ఇసాకు భార్య అయిన రెబెకా వడ్రాలై ఉండెను చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇసాకు దేవుని సభలో ప్రార్థన చేశాడు. ఇస్తలే అనుకున్నాడేమో ఇసాకు ఒక మంచి విశ్వాసి, మంచి దైవభక్తి కలిగినోడు, జ్ఞాన పురుషుడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇటువంటి ఇసాకుకు పిల్లలు లేదు. ఎటు దేవుడు ఇచ్చేటట్టు లేదని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు అతని మనవి ఆలకించి అతనికి 2 కుమారులు పుట్టేందుకు లేదు చేశాడు. కవల పిల్లలు 2 కుమారులు పుట్టారు. మొదటిగా పుట్టినోడు ఏశావు అని పిలువబడ్డాడు. రెండవదిగా పుట్టిన వ్యక్తి యాకోబు అని పిలువబడ్డాడు. వారిద్దరు కూడా దేవుని పిల్లారా పెరిగి పెద్దవాళ్ళైనటువంటి పిల్లలు. ఒకడేమో వేటగాడైనాడు. వేటకు పోయి వేటాడిన ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి మంచి వంటకం చేయించుకొని తినేవాడు. రెండవ వాడు ఎటువంటి వాడు అంటే సాధు అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. గుణశాలి అని చెప్పి తమిళ బైబిల్ బోధిస్తుంది. గుణవంతుడని. ఇంట్లో విడిచిపోయిన వాడు కాదు, ఎప్పుడు తల్లి దగ్గరనే ఉన్నవాడు, తల్లి చెంగు పట్టుకొని పోయినవాడు. నేను కూడా ఎప్పుడు మా తల్లి దగ్గరనే ఉన్నవాడిని. మా తల్లిని పోయి విడిచిపెట్టమని కాదు. మా అమ్మ చెంగు పట్టుకుని అడిపోతా ఉంటుంది చిన్న వయసులో. ఆ బుద్ధి, ఆ అలవాటు ఎవరికి ఉన్నదంటే యాకోబుకు ఉంది. యాకోబు ఏం చేశాడు? దేని పిల్లలు ఒక రోజు ఏశావు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి వేటాడి అతనికి ఏమీ దొరకనందువలన అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఇంటికాడ ఏం జరుగుతుందంటే యాకోబు ఒక వంటకం చేశాడు. ఆ వంటను చూసినప్పుడు ఏశావుకి ఏం కలిగిందంటే ముందే ఆకలి ఏమి లేదు, అడవిలోకి తెచ్చిన వానికి. ఆ వంటకం సాయి చూసినట్టు ఇంకొక రక ఆకలేసింది, ఆకలి దప్పులు కలిగింది. అందువల్ల ఏం చేశాడంటే తమ్ముడైన యాకోబు దగ్గర, అయ్యా ఒరే నేను చనిపోతున్నాను, నువ్వు ఏం చేసుకున్నావు ఒక రాయి పెట్టరా, నాకు ఒక రాయి పెట్టరా అని యాకోబు అడుగుతున్నాడు. ఏశావు అడుగుతున్నాడు. గుర్తు చేయండి, మేము పొరపాటున చాలా మిస్టేక్ ఏంటంటే గుర్తు చేయండి, ఏం తప్పు లేదు. ఎందుకంటే కొంచెం మెమరీ పవర్ తగ్గిపోయింది. ముందు దీనికి ముందు చెప్తున్నాను, కొంచెం గమనించండి. మిస్టేక్ చెప్పచ్చు, అప్పుడు ఏం పర్లేదు. నేనేంత మిమ్మల్ని తప్పుగా భావించను. మంచిదే.
ఇప్పుడు అడిగినప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును, ఆ భాగమును నాకీ అని అంటున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో పెద్ద కుమారునికి తండ్రి ఆస్తిలో 2 భాగాలు, రెండోదిగా పుట్టిన కుమారునికి 1 భాగం. ఆ ఆశీర్వాదము తనకు కావాలని చెప్పి యాకోబు అడిగినప్పుడు ఏశావు ఏమంటున్నారు, నేను సాగబోతున్నా, నాకెందుకు రాయింది, ఇదిగో తీసుకో అని చెప్పి చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణ ప్రకారము ప్రమాణం చేయించుకొని ఏం చేస్తున్నాడంటే, దేని బిళ్ళారా, తాను చేసిన వంటకము, ఆ కలకూర చిక్కుడుగాయల వంటకము దేని బిళ్ళారా ఏశావుకి ఇస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు, తిని తాగి, అంటే తిన్నాడు, తాగినాడు, లేచి వెళ్ళిపోయినాడు. అట్లా ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వమును తృణీకరించినాడు. ఇలా 2 కార్యాలు నేను మీకు చూపిస్తాను, చెప్తాలని ఆశపడుతున్నాను. వాక్యం యొక్క అంశం ఏంటంటే ఆకలి దప్పులు. చెప్పండి, ఆకలి దప్పులు. ఏశావు యొక్క ఆకలి దప్పులు ఏంటంటే యాకోబు వండుకున్నటువంటి ఆహారాన్ని తినాలన్న ఆకలి దప్పులు. యాకోబు యొక్క ఆకలి దప్పులు ఏంటంటే దేని బిళ్ళారా, ఆ జ్యేష్ఠత్వాన్ని ఏ కాడికి తను తీసుకోవాలని, సంపాదించుకోవాలన్న ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క ఆలోచనలు ఎటువంటిదంటే అన్నకు వచ్చినటువంటి ఆ దీవెనను పొందాలి, ఆ జ్యేష్ఠత్వపు హక్కును అతడు సంపాదించుకోవాలని ఆశ అతనుకున్నది. అతని ఆకలి దప్పులన్నీ కూడా పరసంబంధమైనదిగా కనపడతా మనం చూడగలుగుతాం. ఏశావు యాకోబు దేని బిడ్డరా అన్న ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు, అంటే జ్యేష్ఠత్వపు హక్కును అతడు పొందుకుంటున్నాడు. రెండవదిగా తల్లిదండ్రుల దీవెన కూడా అతడు సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 28వ అధ్యాయం మొదటి నుండి 3 వాక్యాలు చదవండి. అక్కడ అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీ స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానములకును అబ్రహాములకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేసిన కాక అని అతన్ని దీవించినాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి, యాకోబు యొక్క ఆకలి దప్పులు ఎటువంటిదంటే ఆశీర్వాదాలు సంబంధమైన ఆకలి దప్పులు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాలకు సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. మరొక వాక్య భాగం మనం గమనించినట్లయితే తన మామగారి ఊరిలో నుంచి అతడు వచ్చేటప్పుడు ఆ ఎబ్బేరు రేపు దగ్గర నేను వెళ్ళారా దేవునితో కూడా పోరాడి పిడుగులాడి ఆడ కూడా నన్ను ఆశీర్వదించమని దేవునితో పోరాడి ఆశీర్వదించబడ్డ మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే అతను వచ్చేటప్పుడు ఎంతో ఆశని సంపాదించుకొని వస్తున్నాడు. వచ్చినప్పుడు కూడా దేని పిల్లారా అవన్నీ ఆశీర్వాదం కాదు అనే సంగతిని గ్రహించి
దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమే ఆశీర్వాదం అని గుర్తించి దేని బిళ్ళారా, ఆ దేవుని దగ్గర ఎబ్బేకు రేపు దగ్గర దేని బిళ్ళారా, అతడు దేవునితో పెనుగులాడటం మనం చూడగలుగుతున్నాం. పెనుగులాడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర దీవించబడటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇద్దరు ఉన్నటువంటి ఆకలి దప్పులు ఏమిటంటే, యాకోబు యొక్క ఆకలి దప్పులు పరసంబంధమైనది, దేవుని సంబంధమైనది, దేవునికి సంబంధించినది, దేవుని ఆశీర్వాదంతో కూడినటువంటి ఆకలి దప్పులు దేవుని బిడ్డలారా యాకోబు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. అయితే ఏశావు ఎటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నాడంటే, శరీర సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. అంటే తిండి శరీర సంబంధమైన, భూ సంబంధమైన, దేవుల లోక సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మాంసం సంబంధమైన ఆకలి దప్పులు దేవుని బిడ్డలారా ఏశావు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఎందుకంటే 12 దాటింది కాబట్టి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా నువ్వు ఎటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? లోక సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? దేవుని సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? దేవుడు దీవించగలిగినటువంటి ఆ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? లేకపోతే ఏశావు వలె భూ సంబంధమైన ఆకలి దప్పులు కలిగి ఉన్నావా అన్న సంగతిని ఆలోచించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలు, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దేవుళ్ళు 16-17 వాక్యాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దేని బిడ్డ నిర్లక్ష్యం చేసి తృణీకరించి మరలా ఆశీర్వాదం కొరకు దేని బిడ్డారా ఎంత వెతికినా కూడా దేని బిడ్డారా అతనికి దొరకలేదని దేవుడి వాక్యం బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేని బిడ్డారా నువ్వు ఎటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? లోక సంబంధమైన ఆకలి దప్పులా? డబ్బు, పదవులు, వ్యాపారము, వ్యామోహము, లోక సంబంధమైన ఎన్నో ఉన్నాయి లోకములో. వాటి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావా? లేకపోతే యాకోబు అనే దేని బిడ్డారా దేవుని సంబంధమైన దేని బిడ్డారా ఆకలి దప్పులు కలిగి ఉన్నావా అన్న సంగతిని పరిచయం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏశావు దానికోసం దేవుడు ఆ ఆశీర్వాదము కొరకు, ఆ దీవెన కొరకు దేని బిడ్డారా కన్నీళ్లు విడిచినాడంట, ఎంతో దుఃఖించినాడంట దేని బిడ్డారా. దానికోసం ఎంత శ్రద్ధతో జాగ్రత్త పడి వెతికినా కూడా అతనికి అది దొరకలేదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా ఈ లోకములో దేని మీద మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే దేవుని మీద ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని మీద, దేని మీద? ఇవన్నీ కూడా మన దగ్గర నిలిచేది కాదు, మన దగ్గర ఉండేది కాదు. ఇవన్నీ డబ్బు కానీ ఏదైనా కూడా దేవుని బిడ్డలారా
ఈ లోకములో నిలిచేది కాదు, మన దగ్గర ఉండేది కాదు. ఒకప్పుడు ఉంటాము, అది లేకుండా పోతుంది. తమిళ్లో ఒక సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, త్యాగరాజ బాగోదర్ అని ఒక ఆయన ఉన్నాడు. అప్పట్లో సినిమా యాక్టర్. ఆయన కథ రిలీజ్ అయితే 3 సంవత్సరాలు విలువకుండా వెళ్తుంది. 3 సంవత్సరాలు అంత ఆసక్తితో చూస్తారంట మనుషులు. దానివల్ల ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, పెద్ద ధనికుడు అయినాడు. ఆయన తినే పళ్ళెము బంగారు పళ్ళెములో అన్నం పెట్టించుకొని తింటాడట. బంగారు పళ్ళెములు అన్నం పెట్టించుకొని తింటాడట. తాగే గ్లాసు బంగారపు గ్లాసు, బంగారపు గ్లాసు. ఏమిలేరా మరి అన్ని బంగారంతోనే వస్తువులన్నీ చేయించుకొని సుఖభోగంగా జీవించిన వ్యక్తి. ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఆ ఉన్నదంతా సంపాదించుకున్నదంతా ఎట్టపోయిందో పోయింది. చివరికి చనిపోయేటప్పుడు తినటానికి అన్నం కూడా లేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన గురించిన చరిత్ర నేను చదివినాను. ఆయన గురించిన చరిత్ర నేను చదివినాను. అంటే లోక సంబంధమైన వాక్యం మీద నేర్పిల్లారా, మనం ఎంత ఆకలి దప్పులు కలిగి ప్రాకులాడినా కూడా నేర్పిల్లారా, దానివల్ల మనకి ఏ ప్రయోజనమో లేదు. అందుకని దేవుని వాక్యం మీద మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని నష్టపరుచుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఒక దేవుని బిడ్డ నేర్పిల్లారా, దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే దేవుని కార్యాల కోసం, దేవుని కోసం, దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని పిల్లరా ఆకలి దప్పుడు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పరిస్థితి గ్రంథంలో నుంచి 63వ కీర్తన, 63వ కీర్తన చదవండి. మొదటి 2 వాక్యాలు చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ ప్రభావాన్ని చూడటానికి. హల్లెలూయా. చూడండి దేని పిల్లారా అనిపెట్టి ఉన్నాను. ఇంకా నీళ్ళు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దుష్టపడి ఉన్నది, నీ మీద ఆశ చేత నన్ను చూడవల్లని నా శరీరము కృషి. చూడండి దాని పిల్లారా, దేవుని కొరకు దేని పిల్లారా ఈ భక్తుడు దావీదు ఏమంటున్నాడు? నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు సుష్టపడుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది చెప్పి దేని పిల్లారా ఈ భక్తుడైన దావీదు చెప్తాం మనకు అడగదు. అంటే దేవుడు అంటే ఎంత ఇష్టమో చూడండి, దేవుడు అంటే ఎంత ప్రేమో చూడండి ప్రియులారా. దేవుని మీద అంత ఆకలి తప్పులు ఎవరు కలిగి ఉన్నారు? దావీదు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దేవుడు దావీదుని దీవించడం మనం చూడగలుగుతున్నాం. అందువల్ల దేవుడు దావీదుని ఆశీర్వదించడం మనం చూడగలుగుతున్నాం. అందువల్ల దేవుడు దావీదుని హెచ్చించడం మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా దేవుని బిడ్డరా, దేవుని సంబంధమైన కార్యాల కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటే ఆ దావీదుని దీవించిన దేవుడు, ఆ దావీదుని ఆశీర్వదించిన దేవుడు, ఆ దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించిన గాక, నిన్ను కూడా ఆయన హెచ్చించిన గాక, నిన్ను కూడా నీ పరిస్థితులు కూడా ఆయన మార్చి నిన్ను ఆయన మేలుతో నింపుడు గాక. హల్లెలూయా. మరొక వాక్యం కూడా చదవండి 42వ కీర్తన మొదటి 2 వాక్యములు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తుష్టపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తుష్టపడుచున్నది. నీ దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని అప్ప ఈ మనిషి తప్పని చూడంటున్నాడు. నీ దేవుని సన్నిధికి ఎప్పుడు పోయాను? ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలో కనబడేనా అంటున్నాడు దేవుని పిల్లారా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. కొంతమంది గుడికి రావటానికి ప్రాణానికి వస్తుంది. పోదమా వద్దా, పోదమా వద్దా, పోదమా వద్దా అని ఆలోచన చేసి లేస్తారు. ఆలోచన లేస్తారు. కొన్నిసార్లు దేవునికే తెలుసులే నా బలహీనత, నా కష్టం దేవునికే తెలుసులే. తండ్రి స్తోత్రం అని చెప్పి గొప్ప నా కష్టాలు నా బాధలు ఆయనకి తెలియకుండా పోతాయా? బాగా తెలుసు అంటే అనుకుంటా ఏంటి. కాబట్టి దేవుని పిల్లారా, నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎక్కడికి రావాలా? దేవుని సముఖానికి రావాలి. నేను ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు కనపడతాను, నేను ఎప్పుడు పోతాను అంటున్నాడు దేవుని పిల్లారి భక్తుడు దేవుని మందిరానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద ఆకలి తప్పులు కలిగి ఉంటా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దేవుని పిల్లారా సౌలును కూడా ఏం చేశాడు? రాజుగా చేశాడు. అయితే సౌలు రాజు మనసు అంతా కూడా దేవుని మీద ఉన్నది, లోకం మీద ఉన్నది, పదవుల మీద ఉన్నది. దేవుని పిల్లారా తను కనపరచాలని సమూయేలు ప్రవక్త దగ్గర తెలియపరుచున్నాడు చూడగలుగుతున్నాం. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినవాయంటే నేను తప్పు చేసింది నిజమే ఒప్పుకుంటున్నా. అయితే జనాల మీద నన్ను కనపరుచుంటున్నాడు. అంటే సౌలు ఆలోచనలన్నీ కూడా దేని మీద ఉన్నదంటే దేవుని పిల్లారా లోక సంబంధమైన కార్యాల మీదే అతడు ఆకలి తప్పులు కలిగి ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. అయితే దావీదుకు అటువంటి మనసు లేదు. దావీదు దేవుని మీద ఆకలి తప్పులు కలిగి ఉండట మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన పనులు
జీవితంలో దేని మీద మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే ఒకటి దేవుని మీద ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేకపోతే నేను జీవించలేనయ్యా, కరుణగల యేసయ్యా చాలయ్యా ఈ జీవితము అని చెప్పి చెప్పగలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా వాక్యం మీద ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. ఎవరి వాక్యం మీద? దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద కలిగి ఉండాలి. ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దావిదంటాడు చూడండి, 119వ కీర్తన. ఏంటి 119వ కీర్తన? నూట 19వ కీర్తన 97వ వాక్యం. సరేనా? పాట. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే దావీదుకి ఎట్లుండదట? ఎంతో ప్రియముగా ఉన్నదట. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు. మరో మాట కూడా 119వ కీర్తన 148వ వాక్యాన్ని చదువుతుంది. నువ్వు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాక మునిపే తెలుసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది మాట. చూడండి, దేవుడి అంటే ఆశ దావీదుకి. దేవుడి వాక్యం అంటే దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయడానికి దావీదు కనులు రాత్రి జాములు కాక మునిపే తెలుసుకుంటుందంట. అప్పుడు దేవుని మాటలు అంటే, దేవుని వాక్యం అంటే దేని బిడ్డారా? దావీదుకి ఎంత ఆకలి దప్పులో చూడండి. మరి మనకి ఎలా ఉంది దేని బిడ్డారా? మన ఆకలి దప్పులు దేవుని వాక్యం మీద ఉందా, లోకం మీద ఉందా అన్న సంగతిని మనం పరిశీలించుకోవాలి. చూడండి, మొదటి కీర్తన మొదటి 2 వాక్యాలు మనం గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రుల్లో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలను యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు దేని వాక్యాన్ని ధ్యానించి ఏమొస్తుంది? అతడు నీటి కాలును వలన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటాడు. అతడు చేయనిదంతా కూడా సఫలం. అప్పుడు మనం ఎంత దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని పిల్లరా ఆకలి దప్పులు కలిగి ఉంటాము, అంత దీవెన మనకుంది, అంత ఆశీర్వాదం మనకుంది, అన్ని మేలులు మనకుంది అన్న సంగతిని గుర్తించండి ప్రేమైన దేవుని సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూడండి. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని బిడ్డలారా ఆకలి దప్పులు కలిగి ఉండుట మనం చూడగలుగుతున్నాం. యాషాబు అయితే దేవుని బిడ్డలారా భూ సంబంధమైనటువంటి కార్యాల విషయమై దేవుని బిడ్డలారా ఆకలి దప్పులు కలిగి ఉండి చివరికి మారు మనసు పొందడానికి అవకాశం దొరక్క దేవుని బిడ్డలారా అతడు భ్రష్టుడైపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా మన యొక్క వాంఛ, మన యొక్క తపన, మన యొక్క ఆకలి దప్పులు దేవుని పిల్లరా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మోషే దగ్గర ఒక మాట అంటాడు దేవుడు, ఈ ప్రజలను తీసుకొని నేను చూపించే ప్రాంతాన్ని కణాన్ని తీసుకొని పొమ్మని చెప్పి మోషే దగ్గర
దేవుడంటే మోసే అంటాడు, నీవు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పోవద్దు అని పానీయకమని అంటాడు. పిల్లారా చూడండి, దేవుని సమ్ముఖాన్ని దేవుని పిల్లలు మోసే ఆశించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలదు. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వాక్యం. మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి తోడుకొని పోకుము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు ఏమంటున్నాడు? 14వ వాక్యం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చినట్టున్నాడు. ఆమేన్. నా సన్నిధి, నీ సన్నిధి లేకుండా మమ్మల్ని ఇక్కడి నుంచే తోడుకొని పోగాకయ్యా అని చెప్పి మోసే ప్రార్థన చేస్తే దేవుడేమంటాడు? నా సన్నిధి నీకు తోడుగా, నా సముఖం నీకు తోడుగా ఉంటది అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆమేన్. దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది సన్నిధి అని మనం ఎలా గుర్తించగలుగుతాము అంటే దేవుని పిల్లారా మన మనోనేత్రముల ద్వారా గుర్తించగలుగుతాం. ఆమేన్. ఆత్మ నేత్రముల ద్వారా దేవుడు మనతో ఉన్నాడా లేడా అన్న సంగతిని గుర్తించగలుగుతాం. అందరికీ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఉందా లేదని తెలియదు. ఇక్కడ కూడా దేవుని ప్రసన్నత ఉందా లేదని అందరికీ తెలియదు. ఆ దేవునికి సరైన లింకు కలిగి ఉన్న వారికే, ఆ దేవుని పట్ల ఆకలి దప్పులు కలిగి ఉన్న వారికే ఆయన దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అన్న సంగతిని గుర్తించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అని దేవులారా మనం వేటి మీద ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే పర సంబంధమైన దేవుని మీద ఆకలి తప్పులు కలిగి, దేవుని వాక్యం మీద ఆకలి తప్పులు కలిగి ఉండాలి. కొంతమంది దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఇదే కొద్ది వాళ్ళకి నిద్ర పోతుంది. వాళ్ళకి మా ఇంటికాడ మనకి ఇంటికాడ చర్చలు లేని ముంతలోని కేక మైక్ కొట్టుకున్నాడా కేకలు చెప్తా. ఎందుకంటే గొంతు పూసుకొని పోకూడదు. మైక్ ఎప్పుడు పోతుందో తెలియదు. అప్పుడు మన గొంతు కావాలి, ఒరిజినల్ వాయిస్ కావాలా. అందుకని నేను ఎక్కువ శాతం వాడను. వారి తప్ప మన చర్చలో మైక్ వాడేది. మీడియా టైంలో నిలబడి వాక్యం చెప్పేటప్పుడు మైక్ లేకుండా వాక్యం చెప్తాను. మీకు తెలుసు, మీరు 10 మందికి ఆ వంతునికి ఆకేస్తుంటే మా అమ్మ వెనకాల కూర్చొని గొక్కలు పెడతాను. ఈ మాటల్లే 10 మందికి కళ్ళు తెచ్చింది వెనకాల. చూడక అక్కడ మళ్ళీ పొరపాటున అంటే మాస్టర్ కేకలేస్తుంటే వాళ్ళకి అంత సుఖంగా ఉంటుంది. అదన్నమాట. ఈ కారణం ఏంటి? వాళ్ళు దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ గుడికి పోకపోతే మళ్ళీ ఒక మాది ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి భయం, గుడి పోగొట్టుకుంటుంది అన్నట్టుగా మళ్ళీ అదొక తలపు వస్తుంది వాళ్ళకి. అయితే వచ్చినప్పుడు నిద్రపోతా ఉంటారు. దేవుని పిల్లారా, ఈ దావీదుకైతే దేవుని పిల్లారా ఎలా పడింది? దేవుని మాటలంటే ఇష్టము. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఇష్టము, దేవుడంటే ఇష్టం. దేవుడంటే ఆకలి దప్పులు కలిగి ఉండదా మనం చూడాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లారా నువ్వు ఎటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? లోక సమానమైన ఆకలి దప్పులా, లేకపోతే దేవుని సంబంధించిన, దేవుని గురించిన, దేవుడే నాకు కావాలి, దేవుని వాక్యమే కావాలి, దేవుని సన్నిధే నాకు కావాలన్న ఆకలి తప్పులను కలిగి ఉన్నావా అన్న సంగతిని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుగాక. వెళ్ళొచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు రాత్రి దేవుని పిల్లారా 7వ రాత్రి ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది. కలుసుకునండి. వాక్యం వినడానికి దానికి ఉపవాసం ఉండకపోయినా పర్లేదు. తలొచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే
యేసయ్యా ఈ జీవితానికి నీ ఆకలి దప్పు లోకం వైపు ఉందా, దేవుని వైపు ఉందా? దేని విషయమై నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? లోక సంబంధమైన కార్యాలు కొరక, లేకపోతే దేవుని కొరక? దేవుని చూడాలన్నా ఆకలి దప్పులుందా? దేవుని మాటలన్నా ఆకలి దప్పులున్నా ఉన్నాయా? దేవుని ప్రసన్నతను అనుభవించాలి, దేవుని సన్నిధిలో కనపడాలన్నా ఆకలి దప్పులు ఉన్నాయా? ఎటువంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? ఒక్కసారి పరీక్ష సమయం అయిపోతుంది. ప్రభువైపు చూడండి. ఆఖరి దినాల్లో ఉన్నా, కడవరి దినాల్లో ఉన్నా, చివరి రోజుల్లో ఉన్నా, ఒక భయంకరమైన దినాల్లో ఉన్నా. ప్రేమైన దేవుని సంగమా,
మనుషుడు లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణమును నష్టపరుచుకుంటే ఏ ప్రయోజనం దేవుని బిడ్డ? ఆ ఆత్మ దేవుని ఎద్దకు వెళ్ళాలి కదా, దేవునితో ఉండాలి కదా. పరీక్ష చేసుకోండి. ఆకలి దప్పులు లోకం వైపు ఉందా అనేది, లేకపోతే దేవుని చూడాలన్న ఆకలి దప్పులు ఉందా, వాక్యం వినాలన్న ఆకలి దప్పులు ఉందా, లేకపోతే దేవుని సముఖాన్ని అడుగువచ్చాలన్న ఆకలి దప్పులు ఉన్నాయని ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు దేవస్థానం